వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మాకు ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను వెదురు కొమ్ములకైతే వచ్చాను ఫ్రెండ్స్. అడవిలో చూస్తున్నారు కదా, ఇది వెదురు చెట్లు అనమాట. దీని కింద వెదురు కొమ్ములు ఉంటాయి, చూపిస్తాను ఫ్రెండ్స్ రండి. ఇంకా కొయ్యడానికి తెలియకపోతే ఇలాంటి కంపల్ లాంటివి గుచ్చేస్తాయి, మరి ముఖంకి కానీ చేతులకు కానీ గుచ్చుతాయి. కొద్దిగా బాగా చేసుకుందాం, ఎందుకంటే మనకు చేతులకి కానీ ముఖంకి కానీ గుచ్చుతాయి. అందుకని ముందుగా మనం ఇలాగ తొలగించుకోవాలి. తొలగించిన తర్వాత అప్పుడు మనం కొమ్ము ఏ విధంగా కొయ్యాలో ఇలా కొయ్యాలి. ఈ విధంగా ఇదొకటి కొద్దా ఈ సరిగా తొలగించకపోతే మనకు ముఖంకి తగిలేస్తాయి. ఇలా మొత్తం తీయాలన్నమాట. దగ్గర చూడ్సాయి ఈ విధంగా తీస్తాను. కొమ్ములైతే మాకు చాలా ఎక్కువ దొరికి, చాలా అంటే చాలా. ఈరోజు చాలా అలసిపోయాము. చూడండి, మేము మొత్తం చెమటలు కారిపోయాము. మా అవతారం చూడండి ఇలా ఉన్నాయి. ఈరోజు గుర్రాలు కూడా తీసుకొచ్చాము అడవి దగ్గర. కొమ్ములు కానీ చాలా కొమ్ములు అయితే మాకు దొరికి, అయితే ఈ కొమ్ముల్ని రేపు ఆడిపోతాయి రేపటికి కదా, అందుకనే చొక్క తీయకుండానే ఇలాగా తీసేసి ఇలా తీసి ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి కొట్టే ఇది చాలా ఎక్కువ దొరికి ఫ్రెండ్స్. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి వేరే చోట. అడవి నుంచి వెదురు కొమ్ములైతే తీసుకువచ్చి వీధి ముందు ఈ విధంగా పోసి ఉంచాము. వీటిని అయితే తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో ఈ విధంగా చెక్కాలన్నమాట. ఈ విధంగా చెక్కిన తర్వాత తీసేయాలన్నమాట. ఈ విధంగా ఇలా తీసిన తర్వాత ఇలా తొక్క తీసిన వాటిని సంతకు తీసుకువెళ్ళి అమ్మి వాటి నుండి వచ్చే ఆదాయంతోనే సరిపడ్డ ముడి సరుకులను తీసుకువచ్చి వారంలో సరిపెట్టుకుంటున్నారు. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.